హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సంధ్య ఫ్యాన్స్. ఏంటి ఎంతో తొందరగా సంక్రాంతి వీడియో పోస్ట్ చేసేసింది అనుకుంటున్నారా? సారీ అండి, చాలా లేట్ అయిపోయింది. అయితే పండగ రోజున కాదండి, భోగి రోజునే వెళ్ళాము. అయితే నైటు చాలా లేట్ అయిపోయింది. అలాగే భోగి పళ్ళు వేసిన వీడియో కూడా మిస్ అయిపోయిందండి, సారీ. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇంకా సంక్రాంతి రోజు ఇలాగా భోగి రోజునైతే మా అత్తగారు మేము ముగ్గులు వేసి ఇలా కలర్స్ అయితే వేసాము. మా అత్తగారే వేసిందండి ముగ్గులు మాత్రం. ఎంత ఓపిక అనుకుంటున్నారు, అసలు ఈ రోజనే కాదు డైలీ వేస్తుంది ఇంత పెద్ద పెద్ద ముగ్గులు. కాకపోతే కలర్స్ ఒకటి వేయరనమాట. ఇది వచ్చేసి మా ఊరండి, మేము ఇక్కడే ఉండేవాళ్ళం. ఇక మాకు కొంచెం కార్కి అన్నిటికీ పిల్లల స్కూల్కి ఇబ్బంది అవుతుందని సిటీలోకి అయితే వెళ్ళామన్నమాట. మా అత్తగారు వాళ్ళు మేము ఇక్కడే ఉండేవాళ్ళం. అయితే ప్రతి పండగ కూడా నేను మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్నండి. ఎప్పుడన్నా ఉంటే భోగి రోజు ఉండి భోగి పళ్ళు పోసేసి తర్వాత అయినా సరే సంక్రాంతికి మా మామయ్య వాళ్ళ ఊరు వెళ్ళిపోయేవాళ్ళం. అయితే ఈ సంవత్సరం మా డాడీ లేరు కాబట్టి నేను ఇక్కడే ఉండి మొత్తం పండగ 3 రోజులు ఇక్కడే జరుపుకున్నాం అన్నమాట. పండగ కూడా పప్పలు ఇలా పిండి వంటలు చాలా బాగా చేసుకున్నామండి. కాకపోతే ఈ వీడియో తీసేవాళ్ళు లేరు. చాలా సరదాగా అయితే ఎంజాయ్ చేసాము. అలా కొంచెం కొంచెం నేనే వీడియోలు అవి తీసుకున్నాను. కొన్ని మా వారిని అయితే తీయమన్నాను. చిన్న వీడియో అండి పండగది. కాకపోతే చాలా సరదాగా ఉన్నాము. నా పెళ్ళైనప్పటి నుంచి నేను ఇంత సరదాగా ఎప్పుడు సంక్రాంతి పండగని చేసుకోలేదు. అలాగే మా పిల్లలు కూడా కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి అందరం కలిసి మా మేనల్లు, మా ఆడపడుచు, మా అత్తగారు అందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇంక ఇది వచ్చేసి ఇలాగ సంక్రాంతికి అయితే మా వాళ్ళే ఇలాగ ఎత్తుకొని కుండలు ఎత్తుకొని వస్తారనమాట. ఇదేంటో కూడా నాకు తెలియదు సరిగ్గా. అయితే మా వారు చెప్పారు, చిన్నప్పుడు నేను కూడా సేమ్ అలాగే తల మీద పెట్టుకొని తిరిగేవాడిని అని నవ్వుతా చెప్తున్నారనమాట. సరిగ్గా వాళ్ళు వచ్చేసరికి నేను మా చిన్న పాపకి అయితే స్నానం చేపిస్తున్నాను. అందుకని మా వారైతే వీడియో తీశారనమాట. ఇది వచ్చేసి మా బంగారు తల్లులు చూడండి ఎంత బాగా రెడీ అయ్యారో. అచ్చం పల్లెటూరి అమ్మాయిలు ఏ లుక్ అయితే ఉంటుందో అలాగే ఉన్నారు కదా, చాలా ముద్దుగా అయితే ఉన్నారు. చాలా సింపుల్గా రెడీ చేశాను. మెయిన్ వచ్చేసి వాళ్ళ జల్లేనండి, పూల జల్లు వేసుకొని అసలు చూడండి మా చిన్న పాప ఎంత సిగ్గుపడిపోతుందో. తనకి ఫోటోలు అన్న వీడియోలు అన్న చాలా సిగ్గండి. ఇంక మా పెద్ద పాప అంటారా, టేక్ కేర్, అసలు కేర్ చేయదనమాట, దేనికైనా రెడీ అని ఉంటుంది. ఇంకా మేమైతే పొలాల్లాగా అయితే వెళ్తుంటే ఇక్కడ మా ఊరు రాజులు ఉంటారండి, వాళ్ళు ఇలాగ టీం అయితే ఏర్పాటు చేసుకొని చాలా బాగా సంక్రాంతి అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. మేము కూడా వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అన్నమాట. చాలా బాగుందండి. మేము కూడా నెక్స్ట్ ఇయర్ ఇలాగే ప్లాన్ చేసుకోవాలనుకున్నాము. తెలియదు కదా, మనం అనుకున్న టైంకి ఏమీ జరగవు, కానీ చేసుకోవాలి అన్న ఆశ అందరిలో వచ్చిందండి. ఇలాగైతే చూసి ఇక్కడ పక్కన ఇల్లు ఉంటాయి, ఈ చుట్టుపక్కల పొలాల్లో చేసుకున్నారనమాట. ఓపెన్ ప్లేస్ ఉంటే పొలాల్లో అక్కడ ఇలాగా చిన్న ఇల్లు, గంగిరెద్దులు ఇంకా చాలా పెట్టారండి. మేము వెళ్ళేసరికి అయితే తీసేశారనమాట. చాలా బాగా చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి వైజాగ్ సైడ్ అందరూ ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారంట. ఇంకా మేము లాస్ట్ కనుమ రోజు అయితే ఇలాగ రెడీ అయ్యి మా పిల్లలకు కూడా పట్లంగా జాకెట్లు, మా మేనల్లు పంచెలు అవి కట్టుకొని మా ఆడపడుచు నేను శారీలు అన్నీ అందరం చక్కగా రెడీ అయ్యి చూడండి అచ్చం పుంజులను పట్టుకున్నట్టే ఉంది కదా, చాలా బాగా నచ్చిందండి. అక్కడి నుంచి అయితే అసలు రాబుద్ది అవ్వలేదు, అంత బాగుందన్నమాట. ఒక్కసారిగా మొత్తం చూడండి చెట్లు, ఒక పల్లెటూరు వాతావరణం అంతా క్రియేట్ చేశారనమాట. నాకైతే ఈ కాన్సెప్ట్ చాలా నచ్చింది. ఎవరి ఐడియా కానీ చాలా బాగుందండి. అవి తీసేస్తున్నారనమాట. వాళ్ళు కూడా వెళ్ళిపోయారండి, వాళ్ళ ఇంటికి వచ్చిన గెస్ట్లు అందరూ. ఇక్కడ వచ్చేసి
మేమైతే పొలాల్లోకి వెళ్తున్నాం అనమాట, మా పొలం దగ్గరికి. అయితే చాలా దూరం నువ్వు నడుస్తావా అని వీళ్ళందరూ నన్ను ఏడిపిస్తున్నారు అనమాట. మమ్మల్ని తీయొద్దు తల్లి, బాబోయ్ నువ్వు తీసుకుంటే తీసుకో, మమ్మల్ని అయితే వీడియోలు తీయకు అని మొహాలందరూ దాచేసుకుంటున్నారు. ఇంకా మా ఆడపడుచు అన్నయ్య గారు ఏమో బండి మీద వస్తున్నారు, మేమందరం కారు మీద అయితే వెళ్తున్నాం అన్నమాట. ఏదో మాకు మనశ్శాంతిగా కాసంత మనసు రిలీఫ్గా అలాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ కూర్చున్న వాళ్ళం అక్కడే ఉంటే ఏముంటుందండి, సరదాగా అప్పుడప్పుడు అలాగే తిరుగుతూనే కదా నలుగురితోని హాయిగా ఉండేది. ఇవి వచ్చేసి మొత్తం బేరం తోటలేనండి. ఈ మధ్యన ఎక్కువ మా ఊరు మొత్తం అందరూ కూడా ఇలా బేరం తోటలు అయితే వేసుకుంటున్నారు, పొగాకు తోటలు అనమాట. మొత్తం అవే ఎంత లెక్క ఉన్నాయో అంత లెక్క మొత్తం అవే వేస్తున్నారు. వరి పంటలు అసలు కనబడలేదు. నేను వెళ్ళిందే అడ్ల కోసం, వరి చేనుల దగ్గర ఫొటోస్ తీయాలి అని. అస్సలు వరి చేనులు అంటేనే లేవండి. మా పొలం కూడా ఇవ్వేనంట. ఇంకా వెళ్ళిన వేస్ట్. ఈసారి ఎప్పుడన్నా